సరే ఇట్రా 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 అరే ఇట్రారా ఇటు పోతాను చూడు 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 అరే ఇట్రారా అంటే హాయ్ హాయ్ బాగానా బాగా దా కూర్చో. మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చిందని పట్టించుకోవా ఎవరు పని ఉందారా? నాకేం పని లేదు, మీకేమైనా పని ఉంటే చెప్తే నేను పోతా. ఇగో మా పిల్ల ఫోన్ చేస్తాను అప్పటి నుండి. సరే మా పిల్ల ఫోన్ చేస్తావా నీ వేస్తా. హలో సుబ్బలక్ష్మి వస్తానా? అక్కడనే ఉండు, ఎటు పోకు. పిల్లే ఉంటుంది. నా ఎక్కడ పిల్ల మళ్ళీ బ్రేక్ అయిపోయింది. అయ్యో మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఏం పెండ పెట్టావు? ఏమో ఓకే తీసుకురా. 5 minutes. ఓకే జాబ్ గురించి వీడికి ఎలా చెప్పాలి? నేను చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. అను నువ్వేంటి ఎప్పటికడికి వచ్చినా మౌనంగా అయిపోతావు? ఇక్కడికి వచ్చాక అదేదో తెలియని పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది. ఏం మాట్లాడుకున్నా తిరిగి మన మాటలు మనకే వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. పద వెళ్ళి కూర్చుందాం. సరే. ఇక్కడ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉందో తెలుసా? మనం చాలా ఎత్తులో ఉన్నాం కాబట్టి, ఏ నిశ్శబ్దం లేని ఎత్తులో ఉన్నాం కాబట్టి. మన స్నేహం కూడా ఇంతే కదా, చాలా ఎత్తులో ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంత ఎత్తులో ఉన్నాం కాబట్టే భయం వేస్తుంది, ఎక్కడ కూలిపోతుందో మన స్నేహం కూడా ఇలానే అని. భయం ఎందుకు? నా దగ్గర నుంచి ఏమైనా దాస్తున్నావా? నేను రేపు వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? కొత్త నగరం, కొత్త లోకం, కొత్త జీవితం. అంటే మళ్ళీ మనం కలవలేమా? ఇలా కలిసి కాఫీ తాగలేమా? ఇంకా పైన మాటలు కూడా ఉండవా? మన ఈ స్నేహం దూరాన్ని పెంచుతుందేమో కదా. కానీ మన మధ్యనున్న మౌనం దూరాన్నే కదా పెంచేది. ఇలా బాధపడతావని చెప్పలేదు. ఇంకా అలా ఉన్నావు. నాకు ఈ విషయం ముందే తెలుసు. ఎలా? నీ కళ్ళు చెప్తున్నాయి, వెళ్ళే వాళ్ళు అలానే చూస్తారు. అయితే ఎందుకు చెప్పలేడి? నువ్వు నాకు అది చెప్పేంత వరకు అది నీ బాధ్యత. అయినా స్నేహం అంటే ఆపడం కాదురా, అర్థం చేసుకోడు. అందుకే నాకు ఎంత బాధ ఉన్నా కూడా నిన్ను వెళ్ళనిస్తున్నా. పర్లేదు. అందుకే రా, నువ్వు నా బాబేస్ట్. టేక్ కేర్. టేక్ కేర్.